సో ఆర్బీ ఇంటర్వ్యూ తరపు నుంచి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్ అండ్ డ్రీమ్ హోమ్. గిఫ్ట్ హ్యాంపర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాము ఆర్బీ ఇంటర్వ్యూ తరపు నుంచి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే 3D అప్రోచ్. ఓకే, మన వీడియోలు చూసి అసలు ఇది చాలా బాగున్నాయి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఇవి కూడా స్టాక్ పెట్టుకుంటే అది వేసుకుంటే బాగుంటుందేమో. ఓవరాల్గా ఆర్బీ ఇంటీరియర్కి మేడం మీరు అండ్ సార్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5 ఆబ్వియస్లీ ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. హలో మ్యామ్. నమస్తే మ్యామ్. హలో మ్యామ్. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు మనము మణికొండలో ఉన్నాము. మణికొండలో మనం ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా మన క్లయింట్ ఆధ్వర్యంలో మీకు నేను చూపించడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కి వస్తే ఇది వచ్చేసి 1675 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ప్రైమ్ స్క్వేర్ అండి. ఇది వచ్చేసి మనకి మణికొండలో ఉందన్నమాట. ఈ 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ టోటల్ మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఆన్ సైట్ లోనే మనము చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయ్యి దగ్గర ఒక 2 months అవుతుంది కదా సార్. 2 months తర్వాత మనము మొత్తం సార్ వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత టోటల్ ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్ కూల్ మొత్తం సెటిల్ అయిన తర్వాత మనము ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా వచ్చింది అనేది మన ఆడియన్స్ కి చూపించడం గురించి మన క్లయింట్ పర్మిషన్ తో మనం ఈ రోజు ఈ ఇంటిని మనము ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మన క్లయింట్ కూడా మనల్ని చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్టే ఈ అవుట్పుట్ కి దారిసింది అనమాట. సో స్టే ట్యూన్. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ టీమ్ నిత్యహాసిని, ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాసిని, అండ్ దగ్గరుండి చూసుకున్న మన మేనేజర్ గోపి, అండ్ ఆల్సో మీకు కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న మన డైరెక్టర్ వంశీతేజ అండ్ టీమ్, ఎడిటింగ్ టీమ్ అండ్ సినిమాటోగ్రాఫర్ టీమ్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో అందరితో కలిసి ఈ రోజు మనము ఈ ఫ్లాట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్, వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత హ్యాండ్ ఓవర్ అయినా చాలా రోజుల తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ మీ ఇంటిని మన ఆర్బీ ఇంటి తరపున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సార్. అంటే ఒక చిన్న సెలబ్రేషన్, లైక్ ఏ చిన్న సంతోషంలో అయినా, మన ఇల్లు కొనుక్కున్నా ఇంకేం చేసినా ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకుంటాం కదా సార్. మంచి కార్యక్రమం ముందు మనం ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి మా ఆర్బీ ఇంటి తరపు నుంచి మీరు మమ్మల్ని నమ్మి ఇంత దూరం మణికొండ నుంచి నిజాంపేట వచ్చి మీరు మాకు ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, మాకు ప్రాజెక్టు మీకు సొంత ఇల్లు అండ్ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ హౌస్ మా చేతిలో పెట్టినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. నా నుంచి మా టీం నుంచి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. అదే నమ్మకాన్ని మేము ఇంత దూరం ఉందని అనుకోకుండా జాగ్రత్తగా చేసి ఇచ్చామని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం సార్. ముందుగా మీ ఇంటి గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న సెలబ్రేషన్ సార్. ఆర్బీ ఇంటీరియర్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఒక గిఫ్ట్ హ్యాంపర్ ని ప్రొవైడ్ చేస్తున్నాము ఆర్బీ ఇంటీరియర్ తరపు నుంచి. సెలబ్రేషన్, ఏ సెలబ్రేషన్ అయినా మనం కేక్ తో స్టార్ట్ చేస్తాం కదా సార్. సో అలానే ఒక కేక్ తో మనం సెలబ్రేట్ చేసుకుందాం ముందు. సో మన క్లయింట్ పేరు వచ్చేసి జయరామ్ గారు అండి. అండ్ ప్రశాంత్ గారి ఇంటిని మనము ఈ రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆర్బీ ఇంటీరియర్ తరపు నుంచి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్ అండ్ డ్రీమ్ హోమ్. మీ అందరికీ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు న్యూ హోమ్.
మనము ఈ రోజు ఇప్పుడు ఈ ఇంటి గురించి మాట్లాడుకుందాం. సార్, ఆర్బీ ఇంటిలోని మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు సార్? లైక్ ఇది మణికొండలో ఉంది కదా, నియర్లీ మణికొండ నుంచి మన నిజాంపేట ఆఫీస్ నియర్లీ ఒక 45 to 1 hour ఆఫ్ ట్రావెల్ డిస్టెన్స్. అదో పీక్ అవర్ కాకుండా అసలు మీరు ఎట్లా రీచ్ అయ్యారు మనని? ఫస్ట్ యాక్చువల్గా మేము కూకట్పల్లిలో ఉన్నాం, బీజేపీ ఆఫీస్ రోడ్ దగ్గర. ఓకే. సో అక్కడి నుంచి ఇంకా హౌస్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ ఈ సైట్ ఈ ఫ్లాట్ ఒకటి నచ్చింది. ఓకే. నచ్చిన తర్వాత ఇంటీరియర్ అప్రోచ్ స్టార్ట్ చేశాను. లాట్ ఆఫ్ యాడ్స్ చూడడము, ఇన్స్టా చూడడము, లాట్ ఆఫ్ వీడియోస్, యూట్యూబ్ అవన్నీ చూసాం. ఒక రిఫరెన్స్ కోసం చూస్తాం. రిఫరెన్స్ కోసం చూసాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏదన్నా ఉందా అని ఒక 2-3 క్లయింట్స్ కూడా విజిట్ చేసాము. బట్ స్టిల్ వీ వర్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ ఆఫ్టర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే 3D అప్రోచ్. ఓకే. ఆ 3D ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది మాకు ఎగ్జాక్ట్ అవుట్పుట్. మాకు అక్కడ అది ఫస్ట్ ఇంప్రెషన్ బాగా కనబడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ద అప్రోచ్ లీడర్స్ ఏంటంటే వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ఏమేం కావాలి, ఏంటి, ఎలా చేస్తాము, ఆర్డర్ వైజ్గా వాళ్ళు చెప్పడం, ఓకేనా, అగ్రిమెంట్. సో అవన్నీ కూడా మాకు బాగా నచ్చింది. ఓకే. దెన్ మీ రిఫరెన్స్, మీ వీడియోస్ కూడా చాలా చూసాం. ఇవి కూడా చెప్తున్నాను, అవును సార్, మీ వీడియోస్ చాలా చూసాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చాలా మంది చాలా రకాల కన్ఫ్యూజ్ అవుతారు, ఏ లామినేట్స్ వేయాలి, ఏ టైప్ ఆఫ్ లామినేట్స్. మీరు దాని మీద కూడా వీడియో చేశారు, చాలా చేశారు. అందరికి ఒక క్లారిటీ అనేది అంటే మనం ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు. అంటే ఏ నాలెడ్జ్ లేకపోయినా అందరికి వుడ్ మీరు చాలా వీడియోస్ తీసారు, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా తీసుకోవాలి, ఎలాగా సర్టిఫై చేయాలి ఏంటనేది. అవన్నీ మేము చూసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంప్రెషన్ కలిగింది. నాకైతే కర్వింగ్ దగ్గర బాగా నచ్చింది. కర్వ్స్ నాకు కర్వ్స్ కావాలి, అన్ని చోట్ల కర్వ్స్. పిల్లలు ఉన్నారు, డ్యామేజ్ అవ్వకూడదు. ఏంటంటే మెయిన్ కిడ్స్ ఏంటంటే అటు ఇటు పరిగెడతా ఉంటారు. వాళ్ళకి ఈ మనం రీచ్ అయిన తర్వాత మీరు ఓకే అనుకున్న తర్వాత మన దగ్గర పేపర్ వర్క్ ఎలా ఉంది సార్? పేపర్ అనిపించింది. అండ్ అగ్రిమెంట్స్ కానీ, కొటేషన్స్, పేమెంట్ రిక్వెస్ట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? నాకు అన్ని బాగా సార్. కొంచెం ప్రొఫెషనల్ గా మనం బిహేవ్ చేసాం సార్. అంత నీట్ గా. మీ డబ్బు సేఫ్ సార్? అంటే అది కనబడుతుంది, మాకు వర్క్ లో కనబడుతుంది కదా. వన్ ఆఫ్ ది బెస్ట్. హౌస్ వార్మింగ్ 100 మెంబర్స్ వచ్చారు. 100 మెంబర్స్ ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళామంటే ఎలా ఉందని అడుగుతాం. బాగుంది అంటారు, అద్భుతంగా ఉన్నదే అంటారు. అద్భుతంగానే బాగుంది అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మాకు మేము కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా, ఈ లామినేట్స్ బాగుంది. చాలా సార్లు లామినేట్ చేంజ్ చేసాం. చాలా కలర్స్ గురించి కూడా మేడం చాలా, నాకు తెలిసి ఒక 10 to 15 టైమ్స్ వచ్చి ఉంటాను మేడం దగ్గరికి. మేడం ఇంకొకసారి చూద్దామని. బట్ మేడం చాలా ఓపిక్ గా ఇది బాగుంటుంది అని సజెస్ట్ చేసేవారు. ఆ సజెషన్స్ బాగా నచ్చినాయి. అండ్ సార్ కూడా చాలా ఓపిక్ గా వచ్చి చూడండి వర్క్ ఎలా జరుగుతుంది ఏంటో అని చూడమంటే సైట్కి వచ్చి ప్రతిదీ ఒకసారి మళ్ళీ చెక్ చేసి ఇది కాదు ఇలా చేయండి అని కూడా సార్ చెప్పారు. నైస్ సార్. సో వన్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత టోటల్ అగ్రిమెంట్ అయిపోయింది అండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మనకి. అండ్ మీరు ఇలా అనుకున్నారని చెప్పి విన్నాను సార్. లైక్ మన వీడియోలు చూసి కానీ, లేకపోతే మన వే ఆఫ్ మేకింగ్ వీడియోస్ కానీ, వే ఆఫ్ క్వాలిటీ కానీ, వే ఆఫ్ థింగ్ అంతా ప్రొఫెషనాలిటీ అంతా చూసి మనం దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అని ఒక డైలమాలో ఉన్నారని చెప్పేసి నేను విన్నాను. అది నిజమా సార్? హానెస్ట్ గా చెప్పాలంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద వుడ్ కాస్ట్ అండ్ ఓకే. సో మనం అప్రోచ్ అయిన తర్వాత రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఆబ్వియస్ గా. బట్ స్టిల్ ఆ వుడ్ క్వాలిటీ అవన్నీ చూసిన తర్వాత ప్రైస్ పెట్టొచ్చు. ఆ క్వాలిటీ అనేది ఉంది, క్వాలిటీ అనేది కనబడుతుంది. క్వాలిటీకి ఉంది, కొంచెం ప్రైస్ పెట్టచ్చు. అండ్ మరీ అంత హెవీగా అయితే లేదు కదా సార్. అంటే మనం క్వాలిటీగా చేస్తున్నాం కాబట్టి మేబీ వీళ్ళ దగ్గర ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ, బట్ రీజనబుల్ గా అనిపించింది. చేయగలుగుతారు. సో ఆర్బీ ఇంటీరియర్ అఫోర్డ్ చేయగలుగుతారు. సో మనం మనలాంటి వాళ్ళు ఆర్బీ ఇంటీరియర్ అఫోర్డ్ చేయగలుగుతారు. సో చాలా మంది కామెంట్స్ చేశారు కదండి. ఆ కామెంట్స్ కి మన క్లయింట్సే, ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసిన క్లయింట్సే ఏం చెప్తున్నారు వినండి. సో ఆర్బీ ఇంటీరియర్ లో ఎస్పెషల్లీ అన్ని టైప్ ఆఫ్ వర్క్స్ అనేది చేస్తాం. క్వాలిటీ అనేది ఎప్పుడు మనకి ప్రైస్ మీద ఉండదండి. డబ్బు ఎప్పుడు పెరుగుతుందంటే మనం తీసుకునే డిజైన్స్, ఆ డిజైన్స్ ప్రకారము క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏదైతే కొంచెం ప్రైజింగ్ మెటీరియల్ ఉంటుందో వాటి మీద డబ్బులు పెరుగుతుంది. కానీ బేసిక్ రిక్వైర్మెంట్ కావాల్సిన ఇంటికి ఏదైతే కొటేషన్ ఉంటుందో అది చాలా రీజనబుల్ గానే ఉంటుందండి. సో ఒకసారి ఆర్బీ ఇంటీరియర్ ని కాంటాక్ట్ చేస్తే మీకు 100% ఎంత వస్తుంది, దేనికి ఎంత అవుతుంది అనేది క్లియర్ కొటేషన్ మన సార్ చెప్పినట్టు పేపర్ వర్క్ లో క్లియర్ గా మీకు డీటెయిల్ గా తెలవడం జరుగుతుంది అనమాట. సో సార్, ముందుగా మీరు మన ఆర్బీ ఇంటీరియర్ రీచ్ అయ్యి ఈ విధంగా మాకు ప్రాజెక్ట్ ఇచ్చి ఇంత బాగా అవుట్పుట్ వచ్చేలాగా మీరు మేడం సహకరించారు, ఆల్సో మన టీం కూడా సహకరించారు. ఇప్పుడు మీ ఇంటి గురించి ఒకసారి మాట్లాడదాం సార్. మన ఇప్పుడు లివింగ్ ఏరియాలో
ఏరియాలో ఉన్నాం కదా, లివింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ వుడ్ వర్క్, క్యాబినెట్ వర్క్ కూడా మనం చేయడం జరిగింది. సో ఈ ఫాల్ సీలింగ్ ఫస్ట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ మీరు చూస్ చేసుకున్నారు, దాని తర్వాత కొంత డిజైనింగ్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ టీవీ యూనిట్ అండ్ క్రాకరీ గురించి చెప్పాలి సార్. యాక్చువల్లీ ఇది నా ఇష్టమైన పోర్షన్ సార్, టీవీ యూనిట్ అండ్ ఆల్. ఓకే, అండ్ లైట్ ప్రొఫైల్స్ ప్లస్ ఏంటంటే ఎడ్జ్ గానీ ఒక నా టీవీ యూనిట్, నాకు ఈ టీవీ ఇలా ఫిట్ అవ్వాలి, ఓకేనా, నాకు కావాల్సిన కలర్ బ్యాక్గ్రౌండ్ వగేరా అంతా చెప్పాను సార్. ఓకే, అండ్ ఇవి కూడా సో అన్ని దగ్గరుండి మేడం గారు సెలెక్ట్ చేశారు. ఈ కలర్ కి ఇది బాగుంటుంది, ఓకేనా, ఈ ప్రొఫైల్ లైట్స్ ఈ కలర్, ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మేడం సజెస్ట్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఇలా. సూపర్ నైస్. మా ఆలోచన జస్ట్ నోట్ తో చెప్పాము, వాళ్ళు మేడం ఏంటంటే ఆ కలర్ ఇంప్లిమెంటేషన్ చేసి ఆ 3D ఫార్మాట్ లో తీసుకొచ్చి ఇలా ఉంటుంది మీకు అని చెప్పేసి మేడం చూపించారు. అది మాకు బాగా నచ్చింది. మ్యామ్ ఈ డ్రాస్ Racks. ఇంత హైట్ పెట్టుకోవడానికి కారణం ఏంటి మ్యామ్? ఏది నేను మెయిన్ స్పీకర్ గురించి హైట్ చేయించారు. యా, అండ్ ర్యాక్స్ కూడా నాకు ఏంటంటే బుక్స్ పెట్టుకోవడానికి వాటికి అన్నిటికి కొంచెం మీకు స్పేషియస్ కావాలి, కొంచెం హైట్ అయినా పర్లేదు, హైట్ అయినా పర్లేదని అనుకున్నాను. నైస్ నైస్. అండ్ ఈ కార్నర్ కూడా బెండ్ అట్లా రావడం, పిల్లలు పరిగెడతా ఉంటారు, పిల్లలు పరిగెట్టినప్పుడు ఎడ్జెస్ ఎప్పుడైనా సరే షార్ప్ ఉన్నప్పుడు దెబ్బలు తగులుతాయి, అది ఉండకూడదు. సో అందుకే నేను కర్వ్డ్. నైస్ సార్. సో చూసారు కదండి, ఇది మనం లివింగ్ రూమ్ లో చేసిన టీవీ యూనిట్ అన్నమాట. ఇందులో చూసుకోవచ్చు ఈ స్పీకర్ సంబంధించిన ఇది పెట్టడానికి గురించి మనము ఈ హైట్ లో మనం ఇక్కడ బేస్ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఇందులో కూడా స్టోరేజ్ ఈ విధంగా ఇచ్చాము. అండ్ మీరు చూసుకోవచ్చు అక్కడ కర్వ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ టీవీ యూనిట్ లో ఎల్ఈడి ప్యానల్ లో చూసుకుంటే ఈ విధంగా స్టోన్ కి సంబంధించిన లామినేట్ ఇచ్చి ఈ విధంగా టీ పట్టీస్ తో మనం ప్యారల్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఒక లెడ్జ్ ఇవ్వడం జరిగింది. లెడ్జ్ కూడా మీరు చూసుకోవచ్చు, మనము లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సార్ చెప్తున్నట్టు ఈ ఎస్పెషల్లీ ఈ డిజైన్ టీవీ యూనిట్ కి చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. మనం కొంచెం డిస్టెన్స్ లో చూస్తే ఇక్కడ లైటింగ్ అండ్ ఆల్సో ఈ లోవర్స్ ఈ ప్లేస్ లో ఎస్పెషల్లీ ఈ ప్లేస్ లో చాలా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఈ లివింగ్ అండ్ డైనింగ్ లో మంచి ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది విత్ డిజైన్డ్ ఎలిమెంట్, అంటే అక్కడక్కడ మనము డిజైన్ కూడా చేయడం జరిగింది ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో. ఇది నా ఫేవరెట్ పాయింట్ అండి యాక్చువల్ గానీ. ఇది నేను వేరే చోట చూసాను, మేడం కి చెప్పాను నాకు టాప్ వర్క్ కూడా ఉండాలి, సీలింగ్ కి వరకు ఉండాలి, యాక్చువల్లీ ఇక్కడే లెట్ చేసేస్తామన్నారు. కానీ నాకు వద్దు, ఇలాగే యాస్టీస్ గానీ విత్ గ్లాస్ వర్క్ తోటి లోపల ప్రొఫైల్ లైట్స్ వచ్చి రావాలి అండ్ వామ్ లైట్స్ తోనే ఉండాలని మేడం కి చెప్పాను, సార్ కి కూడా చెప్పాను. యాస్టీస్ ఎండ్ వచ్చేసరికి చాలా బాగుంది, అందరు ఇక్కడే వచ్చి కూర్చుని పోయారు ఇక్కడ. అండ్ టాప్ చాలా బాగుంది మ్యామ్, లైక్ ఈ కలర్ఫుల్ కాంబినేషన్ అండ్ ఆల్సో మీరు ఇక్కడ డిజైన్ చేసుకున్న ఈ సీలింగ్ అదిరిపోయింది, అసలు అదిరిపోయింది. మీకు అందం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మ్యామ్? ఈ యూనిట్ లో ఉన్న టాల్ షట్టర్స్ వల్ల ఇది పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా స్పేషియస్ కనిపిస్తుంది. క్రాకర్ అనేది డివైడ్ చేయడంతో ఒక యూనిట్ లాగా కనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం ఈ పెద్దగా ఉండేసరికి షట్టర్స్ ఈ క్రాకర్ యూనిట్ కొంచెం స్పేషియస్ గా కనిపిస్తుంది. చాలా వరకు క్రాకరీ ఇక్కడ నుంచి వచ్చేసరికి షెల్ఫ్స్ వచ్చేస్తాయి. మేడం కూడా అదే ఫస్ట్ సజెస్ట్ చేశారు, కానీ మనం వద్దని చెప్పేసి ఇలాగ అనేసరికల్లా లుక్ అనేది చేంజ్ అయిపోయింది. రోజ్ గోల్డ్ థీమ్ కూడా మేడమే సెలెక్ట్ చేశారు. నాకు మొత్తం రోజ్ గోల్డ్ థీమ్ కావాలని అడిగాను. ఈ షట్టర్ ఈ లామినేట్ చాలా బాగుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఈ లామినేట్ కలరే నాకు చాలా బాగా నచ్చింది. రోజ్ గోల్డ్ థీమ్ అండ్ ఆల్సో రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అండ్ ఇంటర్నల్ గా మీ ప్రొఫైల్ లైటింగ్ అంతే, ప్లస్ అంత పెద్ద షటర్ అంతే. అంటే ఈ టాల్ యూనిట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద టాల్ యూనిట్ లో అంత పెద్ద షటర్ గ్లాస్ షటర్ వేయడంతో ఈ గ్లాస్ షటర్స్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈ ఓవరాల్ గా కొంచెం ఓవర్ వ్యూ లో నేను చూపిస్తాను. ఈ ఓవరాల్ గా ఈ క్రాకర్ యూనిట్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది కూడా రోజ్ గోల్డ్ కలర్ లో ఉన్న డైమండ్ గ్లాస్ అన్నమాట. అంటే ఈ థీమ్ మొత్తము ఇలా కనిపించాలని చెప్పేసి మేడం మన టీమ్ తో చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము. బాగా వచ్చిందా మేడం? ఓవరాల్ చాలా బాగా వచ్చిందండి. సో మేడం కి చాలా ఇష్టమైన ప్లేస్. అండ్ సీలింగ్ కూడా ఎంత మనము స్టెప్ సీలింగ్ చేసి లోపల లైటింగ్ కూడా మనం రన్ చేయడం జరిగింది. చాలా అందంగా అనిపిస్తుంది, కింద నుంచి రిఫ్లెక్షన్ అవుతుంది మీకు, అది నేను ఓవర్ వ్యూ లో చూపిస్తాను చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి మనకి ఇంటర్నల్ గా ఆ గ్లాస్ షట్టర్స్ లో ఆ గ్లాస్ షెల్ఫ్ పెట్టడంతో అండ్ లైటింగ్ పెట్టడంతో ఈ క్రాకరీ యూనిట్ డిస్ప్లే యూనిట్ లో కూడా ఒక షోకేజ్ యూనిట్ లో కూడా మారిపోయింది అనమాట. అండ్ స్టోరేజ్ కి స్టోరేజ్ బేస్ యూనిట్ లో పైన షోకేజ్ కి షోకేజ్ అండ్ పక్కన టాల్ యూనిట్ లో కూడా మంచిగా మనకు డిస్ప్లే సెంటర్ లాగా మనకు ఈ క్రాకరీ యూనిట్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వాల్ కి చూసుకోవచ్చు మనము ఈ విధంగా ఒక డిజైన్ అనేది చేయడం జరిగింది వాల్ బీడింగ్స్ తో. ఇల్లు వామ్ లైట్ తో కొంచెం ఆ ఫీల్ కొంచెం కామ్ ఉంటది మంచిగా. మీకు చూడొచ్చు ఇక్కడ వాల్ బీడింగ్ ఏ విధంగా డిజైన్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది మేడం మధ్యలో ఏదైనా ఫోటో సెగ్మెంట్. సో ఈ ప్లేస్ లో సార్ వాళ్ళ పిల్లలు సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కానీ ఫోటోకి సంబంధించిన ఆర్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ పక్కన ఉన్న వాల్ ఆర్ట్స్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకొక ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి కిచెన్. మ్యామ్ కిచెన్ కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక మంచి ఆచారమానం. దీనికి వచ్చేసరికి ఫస్ట్ మేము స్క్వేర్ చేసేసారు, లేదు మళ్ళీ సెమీ సర్కిల్ కర్వ్స్ కింద చెయ్యాలి
చెయ్యండి అంటే మళ్ళీ మార్చి మళ్ళీ చేశారండి. సో మీరు హ్యాపీయా మ్యామ్? చాలా ఆల్రెడీ అయిపోయింది అన్నారు, అయిపోయిందని మళ్ళీ మార్చారు. మళ్ళీ మార్చారు. మార్పు మంచిగా జరిగిందమ్మా. ఇక్కడ ఏంటంటే పేషెన్స్. సో Patience మా main. రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు బిగించిన దాన్ని మళ్ళీ తీసి నీట్ గా మళ్ళీ మేము అడిగినట్టుగా చేయాలి. సో ఓపిక్ గా వాళ్ళు వినాలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ గా మాకు రెస్పాన్స్ వచ్చింది. అలాగే దాన్ని ఇన్వైట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి వరకు సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్. అది మీకు అనిపిస్తుంది సార్, మీ ఆనందంలో చాలా కనిపిస్తుంది. చూసారు కదండి క్లయింట్ ఎంత సంతోషంగా ఉన్నారో. మేము ఈ ఆనందం కోసమే ఎన్నో రోజులు శ్రమించి కష్టపడి పనిచేస్తాం, ఈ అవుట్పుట్ తీసుకొచ్చి ఇంత సంతోషం ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. నెక్స్ట్ టైం ఇది అంతా కిచెనా మ్యామ్? ఓకే, యాక్చువల్లీ ఇది లేదు, ఇది ఎక్స్ట్రా వేయించారండి. చెప్పాము నాకు ఎక్స్ట్రా కావాలండి, నాకు చాలా చిన్నగా ఉంది అంటే బిల్డర్ ఇచ్చింది ఇక్కడ వరకే ఇచ్చారు. ఓకే, ఇది ఎక్స్టెన్షన్. ఇది extension. ఇలా సజెస్ట్ చేశారు, ఇలా Actually ఇలాగా బాగుంటది. కూడా తీసుకురావచ్చండి అని చెప్పేసి అన్నారు. పైనేమో ఇవి Okay. బాక్సెస్ ఇవి. సో ఇది అక్రిలిక్ లామినేట్ కదా సార్? acrylic. ఈ స్పార్కిల్ ఫీల్ వల్ల మీకు ఆ మరకలు నేను వచ్చి కనిపించవు. 2 months అవుతుంది. 2 months లో కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. లేదు. గ్లాసీ కనుక వేరే లామినేటింగ్ తీసుకుంటే ఈజీగా ఫింగర్ ప్రింట్స్ పెట్టినా సార్ తెలిసిపోతుంది, కానీ ఇందులో అయితే నాకు తెలియట్లేదు. సాలిడ్ లో అయితే తెలుస్తుంది, స్పార్కిల్ అయితే మనకు తెలియదు. తెలియట్లేదు. కిచెన్ గురించి చెప్పండి మేడం మీదే. కిచెన్ వచ్చేసరికి ఈ సెట్ అనేది మాకు ఇక్కడ లేదు. మ్మ్. ఇదంతా కంప్లీట్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ రావాలి, కానీ నాకేంటంటే ప్యాంట్రీ యూనిట్ లేదండి అని గోపి గారికి చెప్తే ఆలోచించారు, చాలా సేపు ఆలోచించి ఇది ఒకటి ప్లాన్ చేశారు, ఇది ప్లాన్ చేశారు. నెక్స్ట్ ప్యాంట్రీ కావాలి అనేసరికల్లా అప్పుడు ఈ బాక్స్ రిఫర్ చేశారండి. సో ఇక్కడ ఒక టాల్ యూనిట్ ఒకటి రిఫర్ ఒక ప్యాంట్రీ యూనిట్ లాగా యూస్ చేసుకునేలాగా. కానీ ఎక్కడా కూడా ఈ హైడ్రాలిక్ టైప్ వద్దు, ఇయే పెట్టుకోండి మీకు లైఫ్ వస్తుంది అని అన్నారు. ఈ టైప్ లోనే ఇంజెస్ మాత్రం ఇంజెస్ తో ఇది ఎక్కువ అంతే మెయింటెనెన్స్ అండి. తక్కువ ఉంటుందని. అంతే, చాలా స్టోరేజ్ అయితే ఉంది, ఉంది మనకి. చూసారు ఇక్కడ లాఫ్ట్ ఉంది, ఇక్కడ ఓవర్ హెడ్ చాలా ఉందండి స్టోరేజ్. మ్యామ్ కిచెన్ అంటే లేడీస్ కి ఎస్పెషల్లీ స్పేషియస్ గా ఉండాలని చెప్పి కోరుకుంటారు. సో ఇప్పుడు మీకు స్పేషియస్, స్టోరేజ్ ప్లస్ బ్యూటీనెస్ అంతే, అన్ని వచ్చినాయి మ్యామ్. చాలా బాగుందండి. సో మీ కిచెన్ గురించి మీరే చెప్పాలి మ్యామ్. కిచెన్ వచ్చేసరికి నాకు ఇప్పుడు ఫస్ట్ లో చాలా కంజెస్టెడ్ గా ఉంది, ప్లాట్ఫామ్ చిన్నగా ఉంది అనేసరికల్లా ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు నాకు చాలా ఎక్కువైపోయింది. ఈజీగా ఇప్పుడు ఏంటంటే ఒక నలుగురు వచ్చినా సరే నాకు కిచెన్ సరిపోతుంది. అవును. చాలా ఆలోచించాం పూజా మందిరం తీసేయాలా ఏంటి అని చెప్పేసి, కానీ అది తీయకుండానే మాకు ఇదంతా ప్లేస్ సరిపోయింది, ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకే మ్యామ్. కిచెన్ లో మీరు ఎలాంటి హార్డ్వేర్, ఎలాంటి లామినేట్ చూస్ చేసుకున్నారు అండ్ ఎలాంటి షటర్స్ మీరు చూస్ చేసుకున్నారు అనేది కూడా మన వ్యూయర్స్ చెప్తే కొంచెం Yes. ఎడ్యుకేటింగ్ ఉంటుంది. యాక్చువల్గా నేనైతే యాక్రిలిక్ యూస్ చేశాను. యాక్రిలిక్ లో వచ్చేసరికి సెలెక్ట్ చేసుకుని దానికి బ్లాక్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. Okay. అండ్ వైట్, అది కూడా ఆఫ్ వైట్ లో తీసుకుని అన్ని కూడా షిమ్మర్ మిక్సింగ్ లో వచ్చింది. దానివల్ల ఏంటంటే బాగుంది. వామ్ లైట్స్ అందులో ఇన్సైడ్ ఏమో ప్రొఫైల్ లైట్స్ పెట్టించుకుంటే లుక్ అనేది చాలా బాగుంది. సో కిచెన్ లో ఫాల్ సీలింగ్ సజెస్టబుల్ మ్యామ్? బాగుంది కదా. అంటే లైటింగ్ కూడా బాగా వస్తుంది కదా చాలా ఫాల్ బాగుంది. సీలింగ్. సో చాలా మంది కిచెన్ లో ఫాల్ సీలింగ్ వద్దంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా నాకైతే వెంటిలేషన్ ఇటు పక్క చాలా తక్కువ అండి. ఈ లైటింగ్స్ ఉండడం వల్ల నాకు ఈజీగా కుక్ చేసుకోగలుగుతున్నాను. బయట లైట్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా లేకుండా ఉంది. సో ఈ లైట్ అయితే సరిపోయింది సో నాకు. కిచెన్ లో ఫాల్ ఇంత సీలింగ్ కూడా చేపించుకుంటే నేను యూస్ చేసుకోవట్లేదు, జస్ట్ 4 లైట్స్ యూస్ చేస్తున్నా నాకు సరిపోతుంది. సరిపోతుంది. కిచెన్ లో ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ కానీ నార్మల్ లైట్స్ సజెస్టబుల్? చాలా క్లాసీ లుక్ ఉంటుంది, బాగుంటుంది. నాకు మీరు ఆగస్ట్ లో హ్యాండ్ ఓవర్ చేశారు, ఇప్పుడు డిసెంబర్ అయింది, నియర్లీ 4 months అవుతుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంటే స్టోరేజ్ పోతుంది అంటారు కదా చాలా మంది కిచెన్ లో, లేదండి, అట్లా మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? నాకేమీ లేదు. తీసింది చాలా తక్కువే కదండి, 1 feet అది అనడం నాకు తెలియదు. కానీ Yeah. మీరు టానమ్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు మ్యామ్? రెగ్యులర్ ఎస్ఎస్ బాక్సెస్ ఎందుకు చూస్ చేసుకోలేదు? ఇదైతే ఈజీ యాక్సెస్. ఈజీ యాక్సెస్ ఉంది అండ్ ప్రీమియం కూడా అనిపిస్తుందా? అంతే. సౌండ్ ఏమైనా వస్తుందా మ్యామ్? No. సౌండ్ అయితే ఏం ఏమీ రావట్లేదు. లేదు. ఓకే, మీకు టానమ్స్ ఎవరు సజెస్ట్ చేశారు మేడం? మీకు రాకముందు ఈ టానమ్స్ మీద ఐడియా ఉందా? ఉందండి. మీరు రావడం తప్పితే టానమ్సే కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే జస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది అన్నాం. మేడం ఏంటంటే రీసెంట్ అప్డేట్స్ అనేవి ఇచ్చారు, ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్పేసి. ఓకే మ్యామ్. సో టానమ్స్ ఎన్ని ఉన్నాయి మ్యామ్ మీకు? 3 అండి. 3 టానమ్స్ ఉన్నాయి మీకు. అంతే. ఓకే, కార్నర్ వచ్చేసరికి ఇలాగ ఎల్ షేప్ కార్నర్ సో ఎల్ షేప్ కార్నర్ ఇచ్చారు. సో ఎల్ షేప్ కూడా ఎల్ షేప్ లో కూడా మనం ఇక్కడ ఈ విధంగా డిజైన్ చేసాము. సో ఎల్ షేప్ లో చాలా పెద్ద పెద్ద గిన్నెలన్నీ మనం పెట్టేసుకోవచ్చు కదా. అంతేనండి. అదే మనము నార్మల్ ఎల్ షేప్ లో కాకుండా ఇలా ఒక బాక్స్ ఇలా ఒక బాక్స్ వేసి ఉంటే మీకు ఆ కార్నర్ అనేది వేస్ట్ వేస్ట్ అయిపోయింది. అయిపోతుందండి. మీకు సింగిక రావడంతో ఆ కార్నర్ అలా చేయడంతో చాలా ఉపయోగం కలుగుతుంది అంతేనండి. కదా మ్యామ్. సో ఇక్కడ ఈ హ్యాండిల్ కూడా మనకి కొంచెం కన్సీల్డ్ గా కనిపిస్తుంది కదా, ఈ కన్సీల్డ్ హ్యాండిల్. అండ్ ఆల్సో అదే బ్లాక్ మనకి బ్లాక్ నాబ్స్ కానీ, బ్లాక్ చిమ్నీ, బ్లాక్ ప్రొఫైల్, బ్లాక్ కలర్ గ్రానైట్,
ఇవన్నీ మ్యాచింగ్, అంటే ఎవ్రీథింగ్ అండర్ మ్యాచింగ్ లాగా కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు. కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే బిఫోర్ కిచెన్ లో అయితే మనకి ఈ ప్లేస్ అనేది జస్ట్ వాల్ తో ఉందన్నమాట. సో మేడం సజెషన్ తో మన డిజైనర్ నిత్య ఈ విధంగా ఈ కిచెన్ ని డిజైన్ చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ చిన్న ఎల్ షేప్ లో ఒక కౌంటర్ అనేది మనం బిల్డ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఓవర్ హెడ్. అండ్ మీరు చూసుకుంటే లాఫ్ట్ వచ్చేసి యూ షేప్, ఇక్కడ కనిపిస్తున్న గ్యాప్ కూడా మనం కంటిన్యూ చేయడం జరిగింది. ఇందులో మనము టాండమ్స్ తో పాటు కౌంటర్ లో ప్రొఫైల్ కూడా మనం వాడడం జరిగింది. ఈ ప్రొఫైల్ కూడా బ్లాక్ కలర్, మనము బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాము. ఎక్కడెక్కడైతే ప్రొఫైల్ ఉందో అక్కడ మనము ప్రొఫైల్ లైట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ముందు వెనకాల స్టోరేజ్ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక విక్కర్ బాస్కెట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. లాఫ్ట్ హైట్ చూడంగానే చెప్పుకోవచ్చు ఈ ఫ్లాట్ లో హైట్ బాగుందని, ఎందుకంటే లాఫ్ట్ డోర్లు బట్టే మనము డిసైడ్ చేసేయచ్చు ఫ్లాట్ హైట్ ఎంత ఉంది అనేది. అండ్ వర్కింగ్ కండిషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి మేడం కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఈ కార్నర్ లో ఈ విధంగా కర్వ్ రావడంతో ఎక్కడ కర్వ్స్ వచ్చినా అక్కడ మేడం చాలా సంతోషంగా మీరు కర్వ్ చేశారు, చాలా అందంగా ఉంది. నాకు ఇక్కడ మనం ఇంతమంది నించున్నా కూడా మేడం ఇంకా స్పేషియస్ గా ఉంది. అంటే కానీ వర్క్ చాలా ఉంది. మీరు చూసుకోవచ్చు ఎంత వర్క్ ఉంది చూడండి. ఇక్కడ మేడం ఏమన్నారంటే స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అన్నారు, ఇంకా చాలా ఖాళీ ఉండే అన్నారు. అంటే అర్థం చేసుకోండి, కిచెన్ ఇంత చేసి కూడా మనకి ఇంకా స్పేషియస్ గానే మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ నా పూజా మందిరం అండి. పూజా మందిరం వచ్చేసరికి యాక్చువల్గా ఇల్లు అనేది ఒక కళ, 12 years నుంచి కంటున్న కళ అనమాట. ఆ కళని నేను వర్డ్స్ లో చెప్తే డిజైనింగ్ గా తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేసింది గోపి గారు. యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. పూజా మందిర్ అసలు మీరు ప్రతి ఒక్క యూనిట్ చాలా ఎక్సైట్ అయి చెప్తున్నారు మేడం. దే ఆర్ వెరీ హ్యాపీ. మా క్లయింట్స్ నవ్వుకుంటూ ఇలా డిస్కస్ చేస్తే మాకు ఆ రోజు ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా ఇష్టం సార్ నాకు వెంకటేశ్వర స్వామి. చాలా చాలా తీసుకొచ్చి ఓపెన్ చేసిన రోజునే ఫిక్స్ అయిపోయాం అంతే, అది ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. జనరల్ గా కన్సల్ట్ అయ్యే క్లయింట్స్ మేడం వీటి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రొఫైల్ చాలా అందంగా ఉంది, ఈ బెల్ట్స్ చాలా అందంగా ఉన్నాయి, అండ్ మీరు ఈ విధంగా ఇలా పెడుతున్నారు కదా మేడం, వీటి గురించి మాట్లాడుతున్నారు. మన వీడియోలు చూసి అసలు ఇది చాలా బాగున్నాయి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ బెల్స్, ఈ ఫ్లూటెడ్ ప్లస్ ఈ ప్రొఫైల్ 20 mm ప్రొఫైల్, ఇదంతా ఈ ఎంట్రన్స్ ఆఫ్ పూజా మందిర్ కి చాలా అందం తీసుకొస్తుంది మేడం. అండ్ నేను ఇక్కడ చాలా గమనించింది ఏంటంటే బ్లాక్ కామన్ మనం యూజ్ చేసేది, మీరు కొంచెం రోజ్ గోల్డ్ అనేది క్రాకరీలో చూసారు, రోజ్ గోల్డ్, ఇక్కడ కూడా రోజ్ గోల్డ్ కనిపిస్తుంది నాకు. మేడం చాలా ఇష్టమైన కలర్ అనుకుంటా రోజ్ గోల్డ్. అండ్ ఇంటర్నల్ గా సార్ పైన కనిపించిన శ్రీ చక్ర గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. నేను రీసెంట్ కన్సల్టేషన్ లో మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను సైట్ కి వెళ్ళినప్పుడు కూడా అలా కావాలండి, మాకు సపరేట్ రూమ్ వచ్చింది, శ్రీచక్ర కావాలి. అండ్ ఆల్సో ఈ విధంగా చాలా హైట్ వరకు మాకు ఎలివేషన్ కావాలి, మాకు దేవుని అలా చూస్తూ ఉండిపోవాలి, వెంకటేశ్వర స్వామి మాకు కావాలి అని చెప్పేసి చాలా మంది మేడం మన వీడియోలు చూసి మన ఆఫీస్ లో చూసి చాలా మంది ఎగ్జైట్ అయ్యి మనం అడుగుతున్నారు. మీ ఇంటి దేవుడు మన దేవుడు అందరినీ మన వ్యూయర్స్ కి ఈ విధంగా చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. చూసుకోండి కింద స్టోరేజ్ కూడా ఉంది. మనం అంతా వైట్ కలర్ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా మనం పూజా మందిర్లో అయితే వుడెన్ కలర్ ఇస్తుంటాం లేదా వైట్ కలర్ ఇస్తుంటాం. అండ్ నాబ్స్ కూడా రోజ్ గోల్డ్ నాబ్స్. అండ్ ఇంకోటి అడిగారండి అందరూ, పూజా మందిరంలో వైట్ గ్రానైట్ వేసారు కదా, ఏంటి మరి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది కదా అని. క్రాకరీలో కూడా వైట్ వేసారు కదా, నాకేమీ అనిపించలేదండి. ఈజీగా క్లీన్ చేసేసుకుంటున్నాను, వాటర్ పెట్టి జస్ట్ వైప్ చేసేస్తుంటే పోతుంది. అంటే తొందరగా మనం క్లీన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. అండ్ క్లీన్ గా కూడా ఉంటుంది, లుక్ మీరే తెలుస్తుంది కదా వైట్ మీద వైట్ ఎలా కనపడుతుంది అనేది. అసలు ఎవరు వచ్చినా దండాలు పెట్టుకోకుండా పోలేరు, అసలు అంత వైబ్ ఉంది మీ పూజా మందిర్లో. ఆ లైటింగ్, ఎస్పెషల్లీ ఆ ప్రొఫైల్ లైటింగ్, పైన స్పాట్ లైటింగ్, పైన శ్రీచక్రలో లైటింగ్ అంతా చూడండి. పూజా మందిర్ చూసారా, బేసిక్ గా సపరేట్ రూమ్ ఉన్నా లేకపోయినా దేవుణ్ణి మనం ఇంత పెద్దగా ఎలివేట్ చేసుకుంటే ఆ ఇంట్లో ఆ ప్రశాంతత అనేది, పాజిటివ్నెస్ అనేది మనకి కలుగుతుంది. చూసారా మన క్లయింట్స్ ఎంత ఆనందంగా ఉన్నారు. నేను కూడా సజెస్ట్ చేస్తున్నా, ఎంతో మంది పూజా మందిర్ని ఎలా డిజైన్ చేయాలో తెలియదు, ఎలా డిజైన్ చేయాలో కూడా అస్సలు అర్థం కాదు. ఆర్బింటికి రండి, ప్రాపర్ గా డిజైన్ చేసి చూపిస్తాం. శ్రీచక్ర అడిగారు కదండి, ఇక్కడ చూడండి శ్రీచక్ర కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇంటర్నల్ గా డిజైన్ చూడండి, మీరు చూస్తున్న వాళ్ళందరూ దండం పెట్టుకోండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నైస్ మ్యామ్. మాస్టర్ బెడ్రూమ్ లో మంచి సీలింగ్ లో కూడా కొంచెం వైబ్ కనిపిస్తుంది. ప్రొఫైల్ లైటింగ్, ఈ ప్రొఫైల్ లైట్స్ ఎలా పెట్టాలి అనేది చాలా డిజైన్స్ ఇచ్చారు. ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాం. ఒక ఆఫ్ చేసినా సరే లుక్ బాగుండాలి, ఆఫ్ చేసినా లుక్ బాగుండాలి అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఆఫ్ చేసినా బాగుంటుంది. డే టైం బాగుంటుంది, లైట్ లైన్ నైట్ టైం వేసుకుంటాం, నైట్ టైం వేస్తే ఈ వ్యూ ఉంటుంది. సన్ లైట్ లా ఉంది లైటింగ్ చాలా బాగుంది. సన్ లైట్ బేసిక్ లైటింగ్ లేకపోతే మనకి ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. మన ఇంట్లో ఆ లైట్ అనేది ఉండాలి. బేసిక్ గా ఒకప్పుడు అంటే విండోస్ ఉండే, అవి ఉండే, ఇవి ఉండే, మొత్తం లైటింగ్ వచ్చేది ఇంట్లోకి. ఈ కాలంలో మనం అట్లీస్ట్ న్యాచురల్ లైట్ కాకపోయినా మనం ఇంట్లో లైట్ వైబ్ ఉంటే ఆ పాజిటివ్నెస్ కూడా ఉంటుంది.
ఇక్కడ సీలింగ్ తర్వాత మీకు నెక్స్ట్ ఇది వచ్చేసరికి హాఫ్ మూన్ టైప్ లో నాకు ఇది కావాలి అని చెప్పానండి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఎలాగా అనేది, కానీ అది ఎలాగో మొత్తానికి నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ మీరు అడిగిన హాఫ్ మూన్ అంత క్వాలిటీగా చేస్తేనే ఇది ఇంత బాగుంటుంది. అంతేనండి. దాని గురించి చూసారు కదండి మేడం. ప్రొఫైల్ లైట్ కూడా తీసుకొచ్చి ఇది ఎట్లుంది సార్? వెనకాల స్టోరేజ్ ఏమైనా ఉందా? స్టోరేజ్ ఉందండి, స్టోరేజ్ కూడా ఇచ్చారు. స్టోరేజ్ కూడా చూడండి ఏ విధంగా స్టోరేజ్ ఉంది. దాని కింద ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉంది. నాకు లోపలికి వీటి చాలా ఉంది, అవును చాలా వచ్చిందండి. మీకు ఇలా చూడడానికి పర్లేదు, కనపడుతుంది చూపెట్టండి. కానీ ఇన్సైడ్ వచ్చేసరికి నాకు లోపల అంటే చాలా ఎక్కువ ఉంది. తెలుస్తుందా డీప్ ఎంత ఉంది అనేది? సో 2 డ్రాలు వచ్చినాయి అండ్ ఆల్సో కింద కూడా స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఎక్కడ కూడా లామినేట్స్ ఇలా మనం టచ్ చేస్తే గీసుకోవట్లేదు. మెయిన్ అంతా కొంచెం రౌండ్ చేసాం, రౌండ్ జరిగింది. సో ఫినిషింగ్ బాగుంది మ్యామ్. అండ్ ఇక్కడ కూడా గ్రానైట్ మీరే వేశారు. ఈ వెనకాతల టీవీ దగ్గర Lowers. ఇవి కూడా అక్కడ కంటిన్యూ చేసామంటే అలాగే కంటిన్యూ చేసేసారు. అంటే యాక్చువల్లీ ఇది ఒక డ్రెస్సింగ్ యూనిట్, డిఫరెంట్ గా వార్డ్రోబ్ అటాచ్డ్ డ్రెస్సింగ్ యూనిట్. చూడండి ఎంత డిఫరెంట్ గా స్టైలిష్ గా కనిపిస్తుందో. అండ్ ఆల్సో ఈ హాఫ్ మూన్ మిర్రర్ వెనక కూడా చూడండి స్టోరేజ్ ఉంది, హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. మేడం డ్రెస్సింగ్ యూనిట్ చాలా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. అండ్ ఆల్సో కింద స్టోరేజ్ చూడండి, డీప్ చూడండి కింద స్టోరేజ్. అంటే మనం ఇంత డీప్ ఉండడంతో చాలా వరకు స్టోరేజ్ అనేది మనం కంటిన్యూ చేసాం. అంటే వార్డ్రోబ్ నుంచి ఆ ఫీల్ ని మనం మిస్ కాకుండా ఇది కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక గ్రానైట్ వేసి బేసిక్ గా కొంచెం స్టూలేదని ఉంటే ఎక్కి కూర్చోవచ్చు. ఇంటర్నల్ గా స్టోరేజ్ చూసారు ఎంత ఉందో, డీప్ ఎక్కువ ఉండడంతో స్టోరేజ్ కూడా ఆ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా పెట్టుకున్నారు. నైస్ నైస్. అండ్ ఇంటర్నల్ గా వచ్చేసరికి ఇది ప్రొఫైల్ లైట్స్ ఇలా వచ్చినాయండి. నైస్ మ్యామ్. సో మీకు ప్రొఫైల్ లైటింగ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మ్యామ్ మనకు వార్డ్రోబ్ లో? అవునండి, ఎందుకంటే మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ కాకుండా నైట్ టైం ఏంటంటే ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము. హ్యాపీగా మీకు అది కనిపిస్తుంది ప్రతి ఒక్క షెల్ఫ్ లో మనకి నీట్ గా తెలిసిపోతుంది. మీ దగ్గరే చూసానండి యాక్చువల్ గా. బాగుందా మ్యామ్? అది ఇదే కావాలి మేడం, నాకు ఇదే కావాలి. మీ ఇంటీరియర్ దగ్గర చూసాను, అక్కడ ఆర్బీ ఇంటీరియర్స్ ఆఫీస్ లో చూసాను, నాకు ఇదే కావాలి, నాకు బాగా నచ్చింది అంటే అలాగే తీసుకొచ్చాను. ఇది మీ దగ్గర చూసాను. అండ్ పూజా మందిరంలో డోర్ కూడా మీ ఆఫీస్ లో చూసింది. అది అంటే మన ఆఫీస్ లో కొంతవరకు డిజైన్స్ అయితే నచ్చుతున్నాయి. ఈ కలర్ చాలా మంది అడుగుతున్నారు మేడం. అక్కడ మీరు చూపించింది ఇంచుమించు ఒక 500 షీట్స్ చూపించుంటారేమోనండి. అవి చూసిన వాళ్ళకి ఏదో మనం ఒక కలర్ అనుకుని వెళ్తాం, కలర్లు ఇన్ని షేడ్స్ ఉంటాయి అనేది వెళ్ళేంత వరకు తెలియదు. ఆ టైంలో మేడం చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు గుర్తుందో లేదో అన్ని కూడా షిమ్మర్ లుకింగ్ వచ్చింది. అవును, మొత్తం షిమ్మర్. అదే దాని గురించి అడుగుదాం అనుకున్నాను. ఒక గ్లేజింగ్ అదే ఆ స్పార్కిల్ లామినేట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో అని అడుగుదాం అనుకున్నాను. మీరు ఆల్రెడీ అక్కడ ఆన్సర్ ఇచ్చేసారు. అనేది అందరూ సెలెక్ట్ చేసుకునేది, కానీ ఈ గ్లేజింగ్ లుక్ అనేది నాకు చూసినా సరే ఏంటంటే ఒక అట్రాక్షన్ గా ఉండాలి. నాకు చాలా బాగా నచ్చింది అది చూడగానే. మీకు ఆ వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ ఇది కొంచెం మనకి మెరుస్తుంటది అన్నమాట. దగ్గరకు వస్తే కొంచెం స్పార్కిల్ లామినేట్ అన్నమాట ఇది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా అంత డీప్ స్టెయిన్స్ ఏదైతే ఉంటాయో అంతగా కనపడవు అనమాట. బేసిక్ గా ఏదైనా స్టెయిన్స్ ఉంటే మనం థిన్నర్ పెట్టేసి క్లీన్ చేస్తే స్టెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి. బికాస్ ఇట్ ఈస్ హై గ్లాస్ లామినేట్ అండ్ మంచి బ్రాండెడ్ లామినేట్ మనం వాడడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఈ వార్డ్రోబ్ చూడండి, వార్డ్రోబ్ కమ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో 2 పార్టీషన్స్ మనం వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఒక సిట్అవుట్ అనొచ్చు, ప్లస్ ఒక స్టోరేజ్ బాక్స్ కూడా అనొచ్చు. అండ్ ఆల్సో ఒక డ్రెస్సింగ్ యూనిట్, ఇందాక మీకు చూపించినట్టు ఒక డ్రెస్సింగ్ యూనిట్. అండ్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ చూసుకోవచ్చు. లాఫ్ట్ ఎంత పెద్ద లాఫ్ట్ ఉందో అంటే మీరు అడిగారు కదా, ఇదంతా ఖాళీ. సో అంత పెద్ద లాఫ్ట్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హ్యాండిల్స్ కూడా మంచి లుక్ ఇచ్చింది, బ్లాక్ కలర్ హ్యాండిల్స్. బికాస్ ఇక్కడ బ్లాక్ కలర్ గ్రనైట్, బ్లాక్ కలర్ నాబ్స్ అని. సో ఇంటర్నల్ గా కూడా మనము ఏ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. అండ్ ఫినిషింగ్ కూడా మ్యామ్ కర్వ్స్ అంతా బాగానే ఉంది కదా, హార్టింగ్ లేకుండా. అండ్ ఇవన్నీ కూడా రిమూవబుల్ అండి, కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. వీటి ఫినిషింగ్ ఎలా ఉంది? ఇంటర్నల్ స్ట్రక్చర్ చాలా బాగుందండి, అసలు ఏమీ లేదు. అసలు మీకు ఎలాంటి షార్ప్ గా కటింగ్ వెళ్ళి వచ్చినట్టున్నాయి ఆ రోజున, అయిన తర్వాత తీసుకొచ్చి ఫిట్ చేయించారు. మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. చూసుకోండి ఏ విధంగా మనం డిజైన్ చేసాము. బేసిక్ ఏంటంటే తెలియాలి ఫినిషింగ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ముందే మన క్లయింట్స్ కి చెప్పి ఈ విధంగా డిజైన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసి ఈ విధంగా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఎందుకు సిట్అవుట్ ఇచ్చారు మేడం? నాకు ఇక్కడ విండో వచ్చిందండి. ఓకే, పిల్లలకి కావాలి అని చెప్పేసి ఆడుకోవడానికి, జస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి. యాక్చువల్ గా సోఫా ప్లాన్ చేసాం కానీ సోఫా వేసేంత ప్లేస్ లేదు. సో ఇలా వేసుకుంటే బాగుంటది కదా సిట్అవుట్. హ్యాపీగా సిట్అవుట్ విత్ కుషన్ ప్లస్ స్టోరేజ్. అసలు లాఫ్ట్ లోనే మీరు స్టోరేజ్ యూజ్ చేసుకోవట్లేదు, కానీ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది, మంచిగా ఉపయోగించుకోవచ్చు. అంతేనండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. యాక్చువల్ గానే ఇది వచ్చేసరికి ఇందులో
నాకు టీవీ యూనిట్ కూడా కావాలి అని చెప్పేసి అన్నాను. టీవీ యూనిట్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ కార్నర్ లో ఈ బుక్ షెల్ఫ్ లాగా పెట్టమని చెప్పేసి ఇలా జిగ్ జాగ్ మోడల్ లో పెట్టమన్నాను. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసింది. అండ్ కలర్స్ కూడా మీకు అన్నిట్లో మిక్సింగ్ వచ్చేసరికి వైట్ వస్తుంది, వైట్ ప్లస్ అనదర్ కలర్ అండ్ టీ పట్టి ఇస్తారు ఇట్లాగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలాగ టీవీ యూనిట్ విత్ లాఫ్ట్ అలా ఇచ్చారు చిన్నది. ఒక లెడ్జ్ ఒకటి వచ్చి టీవీ యూనిట్. అంతేనండి. నెక్స్ట్ ఇదేనా మీరు చెప్పిన డెక్కర్ సంబంధించిన యూనిట్? డెక్కర్ సంబంధించి ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అట్లానే కదా. నైస్. ఇది అందరూ అనుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ అనుకుంటారు, డ్రెస్సింగ్ యూనిట్, బట్ ఇది ఏంటంటే పిల్లలు ఇలా అరేంజ్ చేస్తారు. టాయ్స్, డ్రెస్సింగ్ యూనిట్ లో టాయ్స్ అన్నమాట. నీకు అందులో ఏ బొమ్మ అంటే ఇష్టం? డాల్ఫిన్ అంటే ఇష్టమా నీకు? మనం గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నాం. గెస్ట్ బెడ్రూమ్ లో ఇప్పుడు మనం ఇలాంటి వర్క్ చేసాం అనేది సార్ మాటలో విన్నాం. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికల్లా ముఖ్యంగా నేను స్టడీ యూనిట్ గురించి ఫస్ట్ ప్లాన్ చేశాను సార్. నైస్ సార్. ఇది స్టడీ యూనిట్ ఓకేనా. అండ్ ఇది కూడా మేడంతో చాలా కష్టపడి చేయించుకున్నాను నేను. ఓకేనా. ఇట్లా రావాలని ఈ రౌండ్ ఇక్కడ కూడా చూడండి కర్వ్స్. ఎక్కడ అసలు కర్వ్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా బాగా వచ్చింది సార్. అండ్ కింద ప్రొఫైల్ లైట్ కూడా పెట్టించాను. అవును. ఓకేనా. అండ్ బుక్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ యూనిట్, బుక్స్ కానీ ఓవర్ హెడ్ లో మీకు వస్తున్నాయి. అంటే ఇది ఒక స్టడీ అంటే వర్క్ స్పేస్. ఇట్లా కూర్చొని కొంచెం ప్రశాంతంగా చేసుకునే వర్క్ స్పేస్ అండ్ స్టోరేజ్ ఉంది. అండ్ కింద ఏదో కీబోర్డ్, అది లెగ్స్ పెట్టుకోవడానికి. ఇది సార్ ఇది ర్యాక్, ఇది కీబోర్డ్ డ్రా అనుకుంటా. ఓకే, నైస్. ఎక్స్ట్రా స్పేస్. సో ఇలాంటిది ఎప్పుడు మనం డిజైన్ చేయలేదు సార్, దగ్గర డిజైన్ చేయించుకొని ఎగ్జిక్యూట్ చేయించుకున్నారు. నైస్. అండ్ ఈ రూమ్ లో కూడా సేమ్. నైస్. సో స్లైడింగ్ డోర్స్. బెడ్రూమ్ లో మనం స్లైడింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి వచ్చి బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఇంకోటి వచ్చేసి బెడ్రూమ్ లో కూడా. సో ఇందులో డిజైన్ చూడండి, మీకు అనిపిస్తున్న ఈ డిజైన్ ఏ విధంగా మనం డిజైన్ చేసాము. సో ఇలాంటి డిజైన్స్ చేసామంటే ఆల్రెడీ మనం 3D లో వేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాము. సో మన డిజైనర్ నిత్యహాసిని ఇలాంటి డిజైన్స్ వేసి సార్ వాళ్ళని అండ్ మేడం ని దగ్గర ఇలాంటి డిజైన్స్ ఒప్పించుకొని ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అంటే నువ్వు ఎలాంటి బలవంతం చేయలేదు కదా. మనం 3D డిజైన్ కి ఏమైనా చార్జ్ చేసామా సార్? ఎక్స్ట్రా చార్జెస్ అనేది ఎక్కడ 3D డిజైన్ కి అయితే లేదు కదా. 1 వీక్ వితిన్ 1 వీక్ లో మాకు డిజైన్ కూడా ఇచ్చారు. చూసారు కదండి, 3D డిజైన్ కి మనం ఎలాంటి చార్జెస్ లేవని చెప్పేసి సార్ చెప్తున్నారు, మేడం చెప్తున్నారు. అండ్ ఆల్సో డిజైన్ మనం 10 వర్కింగ్ డేస్ చెప్తాం కానీ 1 వీక్ లోనే ప్రొవైడ్ చేసామని చెప్పి కూడా అడుగుతాం. మనకి నిజంగా అన్ని అందుబాటులో ఉంటే మనము 1 వీక్ లోనే ప్రొవైడ్ చేయగలుగుతాం. మన ఇల్లు మనం కొంచెం టైం తీసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా చేసేయాలనే ఉద్దేశంతోనే నీట్ గా చేసి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్. ఇందులో మనము ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంటర్నల్ గా కూడా చూడండి, మనము ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ సెల్ఫింగ్ కూడా చూడండి ఈ విధంగా ఇచ్చాము. అండ్ ఆల్సో ఈ సైడ్ చూడండి, మనము దగ్గర ఇది చాలా పెద్ద డోర్ అనమాట. ఇందులో కూడా మనము ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము అనమాట. ఇక్కడ వాడిన ట్రాక్ వచ్చేసి మనము రివర్సిబుల్ హాఫ్లే ట్రాక్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇది సాఫ్ట్ క్లోజింగ్ ట్రాక్ అనమాట. సో స్లైడింగ్ వార్డ్రోబ్ తో కొంత మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ చేయగలిగితేనే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ తీసుకోవాలని చెప్పి చాలా వీడియోలు చెప్తా ఉన్నాను నేను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ట్రాక్ నుంచి వీల్ జంప్ అవడంతో వీల్ అనేది స్ట్రక్ అవడం జరుగుతుంది అనమాట. కాంపాక్ట్ గా అంటే రూమ్ లో అంత స్పేస్ లేకపోతేనే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ నీట్ గా మనం మెయింటైన్ చేసుకోగలిగితే స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది నీట్ గానే మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో నేను సజెషన్ అనేది డిపెండ్స్ అపాన్ ద రూమ్ సైజ్ బట్టి ఆర్బీ ఇంటీరియర్ స్లైడింగ్ వార్డ్రోబా లేకపోతే స్వింగ్ వార్డ్రోబా అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ మనము జాగ్రత్తగా ఇప్పుడు నేను ఎలా అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేశాను ఆ విధంగా మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా మనకి స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. కొన్నిసార్లు సీజనింగ్ బెన్స్ ఉంటాయి, సీజనింగ్ కొంచెం ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు కొంత మెయింటెనెన్స్ లో భాగంగా మనం మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, తక్కువ కాస్ట్ లోనే మనం రిపేర్ చేసుకునేలాగా స్లైడింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో సార్ ఒకసారి మనం ఫైనల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. చూసారు కదండి, మన క్లయింట్స్ జయరామ్ గారు అండ్ ప్రశాంతి గారు ఏ విధంగా హోటల్ వాళ్ళ ఇంటిని మనకి చూపించడం జరిగిందో. సో ప్రతి ఆస్పెక్ట్స్ లో, ప్రతి రూమ్ లో మనం చేసిన డిజైన్ కానీ, మనం ఇచ్చిన సూపర్విజన్ కానీ, మన ఆఫీస్ దగ్గర నుంచి డిజైన్ ఫేజ్ దగ్గర నుంచి మనము చేస్తున్న వర్క్ అండ్ ఆల్సో చేసిన తర్వాత ఈ రోజు మనం పిలిచిన దగ్గర వరకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈ ప్రాజెక్ట్ ని మనకి చూపించడం జరిగింది. మనకి ప్రాజెక్ట్ సార్ అండ్ మేడం వాళ్ళకి ఇది వచ్చి ఒక డ్రీమ్ హౌస్ అన్నమాట. సో నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ మేనేజర్ గోపి అండ్ నిత్య మన డిజైనర్ అండ్ ఆల్సో మన డైరెక్టర్ వంశీ అండ్ ఆల్సో అదర్ క్రూ మెంబర్స్ చాలా హ్యాపీగా ఈ రోజు షూట్ జరిగింది అనమాట. ఇంటీరియర్ షూట్. ఈ ఇంటీరియర్ షూట్ కి మనకి ఈ పర్మిషన్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ క్లయింట్స్, ఎస్పెషల్లీ జయరామ్ గారు అండ్ ప్రశాంత్ గారికి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత పేషెన్స్ గా, ఇంత లేట్ అయినా కూడా మన కోసం ఈ వీడియో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు
చూసారు కదండి ఇల్లు ఎంత అందంగా వచ్చిందో. సో మన క్లయింట్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాము సార్. మన వర్క్ కానీ లేకపోతే మనం చేస్తున్న స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు మాకు ఎన్నో సపోర్ట్ చేశారు. చాలా మంది క్లయింట్స్ ఏదన్నా ఇల్లు చూడొచ్చా అంటే మీరు స్పెషల్ గా వాళ్ళకి చూపిస్తాంలేండి పర్లేదు రమ్మని చెప్పండి అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక 4-5కి మీరు మీ ఇంటిలో చూపించారు సార్. మీ ఇంటిని అసలు చాలా థ్యాంక్స్ సార్. అది ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఏదైనా అయిపోయిన ఇల్లు ఫినిషింగ్ చూడాలనుకుంటారు. సో మన ఆర్బీ ఇంటీరియర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది అండ్ ఆల్సో ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తే మీరు ఏ విధంగా రిఫరెన్స్ ఇవ్వగలుగుతారు అండ్ ఓవరాల్ గా మనకి ఎంత రేటింగ్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు అండ్ ఆల్సో ఏదైనా నేర్చుకునే ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా ఎలాంటి వర్క్స్ మనం నేర్చుకోవచ్చు అనేది కూడా చెప్తే మేము దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ ఏంటంటే ముందు నిజాంపేట్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అక్కడున్న 3D ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది చూడండి. మీకు ఆబ్వియస్గా ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. అంటే ఒక ఇల్లు ఓ 2 BHK 3 BHK ఏదైతే అనుకుంటున్నారో ముందు వాళ్ళు ఇచ్చే డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ అదే ఆఫీస్లో మీకు అంటే సర్చన్ వార్డ్రోబ్స్ వగైరా అన్ని చూడడానికి ఉన్నాయి. సో వాటిని ఒక అవగాహన తెచ్చుకోవాలి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నిత్య గారు ఉన్నారు, గోపి గారు ఉన్నారు, ఇంకా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు. అండ్ కలర్స్ ఏ రూమ్కి ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా, కలర్స్ విషయంలో కానీ మీకు దాని తర్వాత ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిన తర్వాత నుంచి విత్ ఇన్ 1 week అన్ని రూమ్స్కి 3D ప్రింట్అవుట్స్ ఇవ్వడం, అవన్నీ ప్రాపర్గా చూసుకోవడం, మనకి అనుకున్నట్టుగా ఏంటంటే అవి ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వుడ్ వర్క్ వగైరా స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఇంకా సైట్కి వచ్చిన తర్వాత వుడ్ కూడా ఏంటంటే ప్రాపర్ క్వాలిటీ వుడ్ గుర్జన్ బ్రాండ్ ఏదైతే అంటున్నారో సో ఆ బ్రాండ్ క్వాలిటీ కూడా అవన్నీ చూపించి మాకు చెప్పి ఇది ఈ విధంగా ఈ రూమ్కి ఇలా యూజ్ చేస్తున్నాము అని చెప్పి స్టార్ట్ చేశారు. అవుట్ స్టాండింగ్ అండి. నిజంగా ఏంటంటే వర్క్ విషయంలో మాత్రం నేను అసలు అవుట్ స్టాండింగ్. వాళ్ళు బాగా చేశారు, చాలా కష్టపడ్డారు. డే అండ్ నైట్ నేను అప్పుడప్పుడు వచ్చి మిడిల్లో చూస్తూనే ఉన్నాను. వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు అని చెప్తున్నారు, ఇది ఇలా చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. నాకేమైనా డౌట్స్ ఉంటే మేము వాళ్ళని అడుగుతున్నాము, ఇది ఎందుకు, ఇది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ గది ఎందుకు స్టార్ట్ చేశారు అలా చెప్తున్నారు. వాళ్ళు ఇలా ఏంటంటే ఒకేసారి ఏంటంటే వాళ్ళు కూడా పుష్ చేయడానికి లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో వర్క్స్ చేసుకుంటూ వచ్చారు అండ్ మేము కూడా చూస్తున్నాము. మాకు పలానా డేట్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు దాని తగ్గట్టుగానే వర్క్ ఫినిష్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో వర్క్ విషయంలో మాత్రం అవుట్ స్టాండ్ అండ్ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు రిఫరెన్స్ ఇవ్వాలన్నా రేటింగ్ ఇవ్వాలన్నా ఎలాంటి రేటింగ్ ఇవ్వగలుగుతారు? రిఫరెన్స్ మీకు అసలు డౌటే పడదు. ఎవరున్నా సరే నేనైతే ఆర్బీ ఇంటీరియర్ 2 ఫ్యామిలీస్ వచ్చారు ఆల్రెడీ, ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఎలా చేయించారు, మీరు సజెస్ట్ చేశారా వాళ్ళు సజెస్ట్ చేశారా అన్నట్టుగా క్వశ్చన్స్ చేస్తారు. ఆ క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఎస్ అవర్ థాట్స్ అండ్ దేర్ థాట్స్ ఏంటంటే కంబైన్డ్గా అసలు మీకు అవుట్పుట్ ఏంటనేది వాళ్ళు చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. అది కూర్చొని మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఆర్బీ ఇంటీరియర్కి మేడం మీరు అండ్ సార్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5 ఆబ్వియస్లీ ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అండి. మీరు ఎలా సార్? మీరు వచ్చి చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నానండి. ఏంటంటే చాలా హ్యాపీ. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి నీట్గా ఎలివేషన్ చేసి ఇచ్చారు. దట్ వాజ్ అవుట్ స్టాండింగ్. 5. చూసారు కదండి మన ఆర్బీ ఇంటీరియర్కి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఇచ్చారు. అయినా సరే ఏదైనా చిన్న తప్పులున్నా కూడా మేము సార్ని అడిగి ఇంకా తెలుసుకొని ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేబీ మనం చేసిన వర్క్కి ఆ చిన్న తప్పులు కూడా కనిపించలేదు అనుకుంటా. బట్ స్టిల్ ప్రతి దాంట్లో ఒక చిన్న మిస్టేక్స్ ఉంటాయి, చిన్న వర్క్స్లో అండర్స్టాండింగ్ కొంచెం ఎందుకంటే ఎక్కువ రోజులు ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంత ఓపిక్గా ఇంత సపోర్ట్ చేసినాం మన క్లయింట్స్కి. సార్ యాక్చువల్లీ మేము ఆర్బీ ఇంటీరియర్ తరపు నుంచి మీకు ఒక 6 months సర్వీస్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేసి మర్చిపోకండి. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా పాజిటివ్ ఉన్నారు, ఎంతో పాజిటివ్నెస్. అంటే ఏదన్నా అవుతే జనాలు చాలా టెన్షన్లో పడిపోతారు, కానీ మీరు అలా లేరు. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఓకే ఇలా అయిందండి, దాన్ని ఏం చేయొచ్చు అనేది అడుగుతున్నారు. అది ఎంతో పాజిటివ్నెస్. అది అంతే. అది మాకు ఆ నమ్మకం ఫస్టే, ఆ అపియరెన్స్ వాళ్ళు ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో అప్పుడే మాకు ఆ విజన్ కనబడింది. మీకు 6 months మేము సర్వీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆ 6 months తర్వాత కూడా చిన్న ఛార్జ్తో మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నాట్ బయట లాగా మీకు అంత ఎక్కువ ఛార్జ్ లేకుండా మినిమం ట్రాన్స్పోర్ట్ అండ్ లేబర్ ఛార్జెస్ తీసుకొని మీకు ఆఫ్టర్ 6 months మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రెసెంట్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఆర్బీ ఇంటీరియర్ తోడుందని చెప్పేసి మర్చిపోకండి. మీరు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉన్నారో అంతే ప్రశాంతంగా అంతే ఆనందంగా ఉండాలి అని
చెప్పి కోరుకుంటున్నాను. చూసారు కానీ మీకు గనక ఈ ఇల్లు నచ్చితే కింద కామెంట్ లో మీకు సంబంధించిన ఒపీనియన్ అనేది చెప్పండి. అండ్ ఆల్సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మరెన్నో చూడాలనుకుంటే ముందుగా ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ ఇల్లు కనుక మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్ ప్రతి రోజు ఒక వీడియో అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల మీరు ఎడ్యుకేట్ అవుతారు, ఒక నలుగురిలో మీరు మోసపోకుండా కూడా ఉంటారు అనే ఉద్దేశంతోనే మనం ప్రతిరోజు ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ ఆర్బీ ఇంటీరియర్. ఆర్బీ ఇంటీరియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మణికొండ along with whole team. Thank you very much. థ్యాంక్ యూ.